దేవునికి మహిమ కలుగును గాక. ఫాదర్స్ డే సందర్భంలో కొన్ని మాటలు జ్ఞాపం చేద్దాం. ప్రియులరా, గమనించండి, నా మాటలు శ్రద్ధగా వినండి. ఫాదర్స్ డే అనగా మరి మన ఫాదరు మరి ఏ విధంగా అయితే జన్మను మనకి ఇచ్చాడో అదే విధంగా మన ఫాదర్స్ డే చేసుకుంటారు చాలామంది. మన తండ్రిని ఏ విధంగా మనం ప్రేమించుతామో, మన తండ్రిని ఏ విధంగా మనం సన్మానం చేస్తున్నామో, మన తండ్రిని ఏ విధంగా అయితే మనం ఆదరిస్తున్నామో, మన తండ్రిని ఏ విధంగా అయితే మంచి షర్ట్లు చూసుకుంటున్నామో మనకి తెలుసు. ప్రియులరా, చూడండి, ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా ఫాదర్స్ డే చాలా ఘనముగా చేసుకుంటారు. కొన్ని సందర్భంలో చాలా సంఘాల్లో ఫాదర్స్ డే బాగా చేసుకుంటారు. చూడండి ప్రియులరా, ఫాదరు అనగా మన తండ్రి. చూడండి, మన తండ్రిని చిన్నతనంలో నుంచి మనం ఎంత ప్రేమిస్తామో చాలా మంది కూడా తల్లిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకంటే తండ్రి దూరంగా ఉంటాడు. బిడ్డల్ని పెంచుకోవడం కోసం, తండ్రి కష్టపడడం కోసం మరి బయటికి వెళ్ళి ఎంతో చెమట ఊర్చి మరి ఎంతో ప్రయాసపడి బిడ్డలకి తెచ్చి పోషంగారం చేస్తూ ఉంటాడు. అలాగే తల్లి ఏం చేస్తుందంటే, తల్లి ఇంట్లో ఉండి చక్కగా బిడ్డకి ఏది కాలుతుంది ఐటమ్ ఉండి తల్లి పెడతా ఉంటుంది. అందుకే ఆ కొడుకు ఏం చేస్తాడంటే, నా తల్లి నన్ను మంచిగా చూస్తుంది, మంచిగా పెడుతుంది అని ఎక్కువ తల్లిని ప్రేమిస్తూ ఉంటారు. మంచిదే, తల్లిని కూడా ప్రేమించాలి. అలాగే తండ్రిని కూడా మనం జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి. తండ్రి మన బిడ్డల కోసం ఎంత ప్రయాసపడతారనేది కొన్ని మాటలో మీకు జ్ఞాపం చేస్తూ ఉంటా. ప్రియులారా, చూడండి, నా తండ్రి మరి నా చిన్నతనంలో మరి నేను ఒక్కగానొక్క కుమారుని గనక మరి నా తండ్రి ఎంతో కష్టపడి మరి ఆ కాలంలో తినడానికి ఇబ్బంది అయినప్పుడు కూడా నా తండ్రి మాకు పెట్టి ఆయన పస్తులున్న రోజులు మేము చాలా రోజులు చూసాం. ప్రియులారా, గమనించండి, ఈ రోజుల్లో దేవుడు అందరికి సమృద్ధిగా ఇచ్చాడు. మరి మా చిన్నతనంలో అయితే మరి 1980లో అయితే మరి చూడండి ప్రియులారా, మాకు తినడానికి ఆహారం కూడా సరిగ్గా ఉండేది కాదు. మరి తండ్రి ప్రేమ ఏంటనేది మరి మీకు కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు నాకు ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మా తండ్రి మాకు సమృద్ధిగా మా బిడ్డలు మా తోబుట్లకి మాకు కూడా పెట్టి మా తండ్రి పస్తులున్న రోజులు మేము చూసాం. ప్రియులారా, చూడండి, మరి ఎక్కువగా తల్లిని ఎందుకు ప్రేమిస్తామంటే, మరి మన తల్లి వడ్డిస్తుంది కనుక, మన తల్లి మనకు కూడా పెట్టి, మన తల్లి కూడా పస్తులు ఉంటుంది కనుక మరి మన తల్లిని ప్రేమిస్తూ ఉంటాం. తండ్రిని కూడా గమనిస్తూ ఉండాలి. తండ్రి కష్టపడి తెచ్చి పెడతా ఉంటాడు. మన బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడితే, ఆకలితో ఉంటే గనక తండ్రి ప్రేమ తరుక్కుపోతూ ఉంటుంది. తండ్రి ప్రేమ లోపలగా ఉంటుంది. తల్లి ప్రేమ బయట ఉంటుంది, తండ్రి ప్రేమ లోపల ఉంటుంది. చూడండి ప్రియులరా, మన లోకంలో ఉన్న తండ్రి కోసమే మనం చాలా బాధపడతా ఉంటాం, చాలా ఇబ్బంది పడతా ఉంటాం. అయ్యో, నా తండ్రి చిన్నప్పటి నుంచి నన్ను పెంచాడు, చిన్నప్పటి నుంచి నన్ను చదివించాడు, చిన్నప్పటి నుంచి నన్ను జాబ్ వచ్చేదాకా కూడా నా తండ్రి నన్ను ప్రేమించాడని. మరి చూడండి ప్రియులరా, మన తండ్రుల కోసం మనం జ్ఞాపం చేసుకుంటా ఉంటాం. ఫాదర్ డే అంటే చూడండి ప్రియులరా, మరి ఫాదర్ల కోసం మనం ఏ విధంగా అయితే మనము ప్రార్థన చేస్తున్నామో, ఏ విధంగా అయితే వాళ్ళని సన్మానిస్తున్నామో మరి మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒక మాట జ్ఞాపం చేస్తా, మరి తండ్రుల కోసమే, భౌతికంగా ఉన్న లోకంలో ఉన్న తండ్రుల కోసమే మనం అంత ఇబ్బందులు పడుతున్నాము, ఎంత బాధపడుతున్నాము, ఎంత వేదన పడుతున్నాము. వాళ్ళకి ఏదైనా బాధ వస్తే బాధపడుతూ ఉంటాం. వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో పడితే కన్నీరు కారుతూ ఉంటాం, దుఃఖిస్తూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. ప్రియులరా, ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తాను, ఒకే ఒక్క మాట జ్ఞాపం చేస్తాను. మరి మన పరమ తండ్రి అనగా మరి మన యేసు ప్రభు గారు మరి మన కన్న తండ్రి కంటే ఎక్కువ గనక మరి ఆ తండ్రి కోసం మనం ఏమి ప్రయాసపడుతున్నామో, మనం ఎంత కన్నీరు విడుచుతున్నామో, మరి ఎంత ప్రభువుని మహింపరుస్తున్నాం అనేది మీకు కొన్ని మాటలు జ్ఞాపం చేయడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన తండ్రిని ఎలాగైతే ప్రేమించామో, మన తండ్రిని ఎలాగైతే సన్మానించామో, మన తండ్రిని ఎలాగైతే సన్మానం చేస్తున్నామో, అదే విధంగా కూడా మనం పరమ తండ్రి యేసయ్యను కూడా మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉండాలి, ఆయన ఎక్కువ సన్మానిస్తూ ఉండాలి, ఆయనకి లోబడుతూ ఉండాలి. మన తండ్రి ఏ విధంగా అయితే మనం ఆకలితో ఉంటే మనం ఎలాగ తట్టుకోలేడో, మన తండ్రి మనం పోషించడానికి భౌతికంగా లోకంలో పనికి ఎలాగైతే వెళ్ళి రూప తెచ్చి మనం పోషిస్తున్నాడో, మరి మన పరమ తండ్రి మన కుటుంబమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోషించగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన పరమ తండ్రిని ఎంతమంది ప్రేమిస్తున్నారు, మన పరమ తండ్రిని ఎంతమంది ఆరాధిస్తున్నారు, మన పరమ తండ్రి ఎంతమంది
పూజిస్తున్నారు చూడండి, జ్ఞాపం చేసుకోండి, మీకు మీరు ప్రశ్నించుకోండి. మన తండ్రి కోసం ఎంత ప్రయాసపడుతున్నాం, మన తండ్రిని ఎలా ప్రేమించగలుగుతున్నాం, మన తండ్రికి ఎలా లోబడగలుగుతున్నాము, తండ్రి మాట ఎలా వింటున్నాము అనేది మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇలా సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మన తండ్రిని ఎలాగైతే ప్రేమిస్తున్నామో, మన తండ్రిని ఎలాగైతే ఆరాధిస్తున్నామో, మన తండ్రిని ఎలాగైతే ప్రేమిస్తున్నామో అదే విధంగా మన యేసయ్యని ప్రేమించాలని ఈ సాయంకాల సమయంలో ఈ కొన్ని మాటలు చెప్పాలని దేవత దేవుడు గొప్ప అవకాశం నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ విధంగా మీరందరూ కూడా మరి మన యేసయ్యని ప్రేమించాలి, మన యేసయ్యని కనపరుస్తూ ఉండాలి. మన తండ్రి కంటే ఎక్కువగా పరమ తండ్రి గనక ఆయన్ని మహింపరిచేవాళ్ళుగా మనందరం ఉందాము. మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలుగా మరి ఈ కొన్ని మాటలు మీకు ముందుగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు, ఈ మాటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన తండ్రిని ఎలాగైతే ప్రేమిస్తున్నామో ఆ తండ్రిని కూడా అలాగే సన్మానించాలని మీరు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. ఆ విధంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, తండ్రుల కోసం కొన్ని మాటలు మాట్లాడడానికి సహాయం చేశావు. తండ్రి బిడ్డని ఏ విధంగా అయితే పోషిస్తాడో, తండ్రి ఈ బిడ్డని ఏ విధంగా అయితే నడిపిస్తాడో, జన్మనిచ్చిన కాడి నుంచి ఎలాగైతే నడిపిస్తాడో, తండ్రి ఎలా పోషిస్తాడో, ఎలా చదివిస్తాడో, ఎలా ప్రయోజకుని చేస్తాడో, ఈ లోకముగా భౌతికమైన లోకమైన తండ్రి కోసం మనం ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే మన దేవాతి దేవుడు మన పరమ తండ్రి కోసం కూడా ఆ విధంగా మనం ప్రయాసపడాలని మీరు ఈ సాయంకాల సమయంలో ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాలు పట్టుకోవాలని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ వీడియో నా ప్రతి బిడ్డలు ఉన్నాయినా మీకు లోబడినట్లుగా సహాయం చేయండి. తండ్రిని ఎలాగ సన్మానిస్తున్నారు మిమ్మల్ని కూడా ఆ విధంగా సన్మానించినారు సహాయం చేయండి. తండ్రిని ఎలాగే ప్రేమిస్తున్నారో మిమ్మల్ని కూడా ఆ విధంగా ప్రేమించే కృప అలాగా అనుగ్రహించండి. సహాయం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.